సో guys, welcome back to Shiva Everyday. సో గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం ట్విన్ సిటీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమ్మవారిని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం అనమాట. ఈ రోజు కానీ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఫుల్ ఎక్సైటెడ్మెంట్ ఉంటాం. నేను వచ్చేసి ఏంటంటే ఈ బ్లాగ్ లో మీరు ఏమేమి చూడొచ్చు అంటే మన ట్విన్ సిటీస్ లో ఇప్పుడు అమ్మవారిని ఎట్లా అంటే దూర్పేట్ మన ఇక్కడ ఉప్పల్ సైడ్ కానీ నాగోల్ సైడ్ కానీ ఎట్లయితే అమ్మవారు తయారు చేస్తున్నారు, ఎట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమ్మవారు ఎట్లా ఉన్నారు ఈ బ్లాగ్ లో అయితే తెచ్చుకోబోతున్నారు అనమాట. క్రేజీ ఉండబోతుంది, వీడియో మస్తు ఉంటది. జయ మాతాది అనుకుంటే మనం పోతాం. ఇంకోటి ఏంటంటే దీనికి స్మాల్ ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. అంటే సర్ప్రైజ్ కాదు, బట్ మన ట్విన్ సిటీస్ లో నాకు తెలిసిన అయితే నాకు ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్పెక్ట్ అమ్మవారు అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ లొకేషన్ ఏంది, అమ్మవారు ఎట్లా ఉన్నారు అన్ని బ్లాగింగ్ మీకు కనిపిస్తాయి. సో లెట్స్ గో. 3, 2, 1. సో గాయ్స్, ఇప్పుడు మన దగ్గర ఒక దయ్యం అయితే ఉన్నాడు అనమాట. ఆ దెయ్యం వరటి హలో హలో. సో గాయస్ ఈ నోర్ అంటే మన గేమ్ లో కనిపించింది కదా. తెర నామ్ బోల్ రే వీడియో వచ్చి షేక్ మన్నానే కూడా మన బ్లాగ్స్ వస్తుంటారు అనమాట. అంతా మన గల్లీ పోరీలు అంతా మస్తు ఉంటారు. ఎట్లా వీడియో చాదా భాయ్ అచ్చదా ఫ్లాష్ బ్యాక్ చేతకైతే ఎన్నో ఎన్నికలతో చూస్తున్నా చేతకు క్రేజీ ఉంటుండే, బాగా కనెక్ట్ అయినట్టుంది. చేతకు ఉంటుండే అనమాట. ఎన్నో ఏళ్ళ తర్వాత చేతకు చూసాం, ఫుల్ ఖుషి అయిపోయినా. అవునవును. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏం చేస్తున్నారా? అయిపోయింది అంటారు అనను అంటారు వీళ్ళిద్దరు పంటారు అంటారు. పంటారు నువ్వు పంటావు మధ్యలో కూడా శాతాగాని కొడుకులు బార్కను ఏంట్రా బార్కను బార్. వీళ్ళిద్దరు ఫేస్ ఉంది డార్క్. ये राइमिंग है ओके. బోల్. ఆకాశంలో ఉంటాడు చందమామ, మా ఇంట్లో వేస్తే బాబీ మామ. ఏంది బబ్బు అని నీ నోట్ల గబ్బు. సో గాయ్స్, మీరు నైసు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్. అండ్ గైస్ ఈయనకి చెప్పు, చెప్పి తగలడు. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. ఏంటి నాకు సైన్స్ వేస్ట్. మీ ఇద్దరు నోరు ముయిసు. సో గైస్, దిస్ ఇస్ వీ ఆఫ్ నైట్. మేము ఇప్పుడే చూసాం సెక్రటరియేట్. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. గైస్ ఏరా నా మీద పడుతుంది లైట్. నేను వచ్చినప్పుడు రైటా. సో ఐ
నాంపల్లి ఈయనతో పెద్ద లొల్లి తట్టుకోలేం. గోడ మీద బల్లి అంటే ఇంక భయం. నువ్వు అమ్మిడా పల్లి ఇంకా చాలే ఆపరా. నేను పల్లి నమ్ముకొని ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఓకే పేలకపోయినా నవ్వండి. వెళ్తుంది ట్రైను. ఎవ్రీ రొమాంటిక్ మూవీలో ఉంటది రేణు. Many minutes later. ఆకాశంలో లేవు చుక్కలు, ఎక్కువ చేస్తే ఎరగొడతాయి బొక్కలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. గాయ్స్ ఇతను నా నుంచి స్టీల్ చేసిండు. చాక్లెట్ వాయము. మళ్ళీ నువ్వు ముందే చెప్పాలా? సో గైస్ మేమైతే ఇప్పుడు దూర్పేటకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ బ్లాగ్ కంపల్సరీగా చూడండి గైస్. ఇంకోటి ఏంటంటే శివ ఫ్యామిలీ వీడియోస్ అన్నీ ఫన్తో ఉంటుంది అనమాట. సో మీ గురించి ప్రతి ఒక్క బ్లాగ్, ప్రతి ఒక్క నేను చూపించే అన్ని ఎపిసోడ్స్, అన్ని వీడియోస్ కానీ అన్నీ ఫన్తో ఉంటుంది అనమాట. సో కైండ్లీ సపోర్ట్ చేయండి మాకు. అండ్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, సబ్స్క్రైబ్ గంట కొట్టండి. మారో గంటకు మారో. నేను మళ్ళీ వచ్చిన పీస్ అను. ప్లీజ్. I will break your knees. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ప్లీజ్. పేలింది. సో గాయస్ ఇప్పుడు పూరబ్కి అయితే చాక్లెట్ కావాలంట. చాక్లెట్ అయితే లేదంట. సో గైస్ మా పూర్వకి దిగంగానే చాక్లెట్ అంటుండు. ఆల్రెడీ ఏంటంటే నిద్రమబ్బు అయిపోయాడు అనమాట. స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చేసిండు. పాపం టైర్డ్ అయిపోయాడు అనుకుంటా. ఒక చాక్లెట్ అయిపోతా. ఫుల్ ఎనర్జీ. చాక్లెట్ తిన్నాక మళ్ళీ ఎనర్జీ అవుతావా లేదా? ఫుల్ ఎనర్జీ. చాక్లెట్ కోసం ఏడుస్తుండు. సో గాయస్ ఇప్పుడైతే 10 रुपए के 2 डायरी मिल्क ले लिए. ఇప్పుడైతే చూడండి గైస్, వీళ్ళు మిల్క్ బాయిల్ అంట. మిల్క్ బాయిల్ 2 డైరీ మిల్క్ తింటున్నాడు. డాడీ మిల్క్లు కావాలంట. చాక్లెట్ కోసం ఏడుస్తుండు. చాక్లెట్ కాదురా, చాక్లెట్ కాదు, చాక్లెట్. ఏ సిలబస్ నా సిలబస్.
సో గైస్ ఈ మాతనైతే చూడండి, పులి అయితే కిరాక్ కనిపిస్తుండు, సింహం సారీ. అరే 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 ఆఖరి మొత్తం పళ్ళతో తినేస్తాడు ఉన్నాడు. అమ్మవారు సూపర్ ఉంది. సౌండ్ కాదన్న అది. పైన శివుడు ఉన్నాడు చూడండి. పక్కన వినాయకుడు నంది పైన, అండ్ అక్కడ ఐ థింక్ సుబ్రహ్మణ్య స్వామి. బా 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 అమ్మవారు అయితే సూపర్ గా అనిపిస్తుండ్రు. సో ఈ లొకేషన్ వచ్చి మనకి కరెక్ట్ దూల్పేట అనమాట. దూల్పేటలో వచ్చి మీరు ఒకవేళ నచ్చితే ఈ అమ్మవారిని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో గాయస్ ఏంటంటే, ఒకవేళ ఇక ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించిన వినాయకులు అన్ని మీకు నచ్చినట్టు, అమ్మవార్లు మీకైతే ఒకవేళ ఏదైనా నచ్చినట్టయితే ఈ నంబర్కి కాల్ చేయండి. ఏదో ఒక నంబర్కి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట, రేట్లు అవన్నీ. సో అన్న వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు అనమాట. చూడండి, నంబర్ కూడా మనకు డిస్ప్లే చేసినారు. సో వీలే అనమాట. సో ఇక్కడ చూడండి, అమ్మవారు అయితే అబ్బా 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 క్రేజీ ఉంది. పులి చూడండి, సారీ సింహం. అప్పంచి పులి వస్తుంది. అరే అమ్మవారు అయితే క్రేజీ అనిపిస్తుంది, సూపర్. శక్తి శక్తి. సో నేను చూపించిన డిస్ప్లేలో నంబర్ ఉంది కదా, నంబర్ కాల్ చేయండి. మీకు నచ్చిన ఏదైతే అమ్మవారు నచ్చినారో, ఇది కూడా అయితే సూపర్ ఉంది గైస్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. కవర్ వేసినారు, కవర్ లేకపోతే కొద్దిగా మనకు క్లారిటీ ఉంటుండే. శివుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ అండ్ సింహాలు ఉన్నాయి అమ్మవారి మధ్యలో. అండ్ శివునికి వచ్చేసి మొత్తం సూర్య భగవాన్ చక్రం ఇచ్చిస్తున్నారు అనమాట. చూడండి గైస్, సో ఆ నంబర్కి కాల్ చేయండి మీకు ఏది నచ్చితే. నంబర్ బోలో 7989411441. సో గైస్ ఈ నంబర్ ఉంది కదా, అన్న చెప్పిండు. ఇప్పుడు నేను చూపించిన ఈ అమ్మవార్లది మీకు ఏదైనా నచ్చినట్టయితే చూడండి, మస్తు అమ్మవార్లు అయితే చాలా బాగున్నారు ఇక్కడ కూడా. సో అన్న నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకేనా గైస్? గైస్ ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇంతకుముందు అన్ని వినాయకులు అంటున్నా, సారీ వినాయకుడు ఆ వైపు నుంచి నేను బయటికి వెళ్ళలే అనమాట. సో అమ్మవార్ల గురించి. సో ఇప్పుడైతే నేను చూపించిన అమ్మవార్లు ఏవైతే ఉన్నారో, సో ఫస్ట్ నేను కొన్ని చూపించినవి మీకు ఒక అట్ట పైన రాసిన నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సెకండ్ నేను చూపించింది ఒక అన్న నంబర్ చెప్పింది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏదైనా అమ్మవారు నచ్చితే మాత్రం అక్కడ వాళ్ళకి కాల్ చేసి మీరు రేట్ కానీ బుకింగ్ కానీ ఏమైనా మీకు ఇక్కడ ట్రావెల్ చేసి మీరు ఆర్డర్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అది గాయస్ మీరు చూడొచ్చు, అన్న ఇందాక సింహంని చూసి పులి అంటుండో పులి. సో గ్యాస్ ఏంటంటే, ఒకటి నేను యాక్చువల్గా ఏంటంటే సింహంని సింహంని చూసి పులి అంటున్నా. సో అదే పులి ఎందుకంటే నా నిక్ నేమ్ పులి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడవాలి, పులి అరుపుకి ఏడ్చినా అని చెప్పేసి నన్ను పులి అని పిలుస్తుండే. పులి అరుపుకి నువ్వు ఏడ్చు, నేను పులి పెట్టి రారా, పిల్లి పెట్టాల్సింది. చూస్తే మీరు అమ్మవారికి పెయింటింగ్ కూడా స్టార్ట్ అయింది అనమాట. भैया आपका नंबर बोलो भैया. 8309730279. राइट भैया, आपको अगर कोई कॉल करे तो आप ऑर्डर बुक कर लेना भैया. చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. సో మీరు ఇక్కడ ఈ అమ్మవారు అయితే చాలా బాగున్నారు. సో ఇక్కడ కూడా చూడండి ఇంకా తయారవుతున్నాయి అనమాట. మీకు నచ్చిన కలర్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఇక్కడ నచ్చిన కలర్ కూడా మీరు వేయించుకోవచ్చు అనమాట. సో లాస్ట్ టైం అన్నగా అనిపిస్తుంది కదా ముంగడ, మన వినాయకులకి కూడా మనం నంబర్ ఇచ్చినాం అనమాట అన్నది. సో నేను ఇక్కడ మీకు ఒక లింక్ కూడా నేను పెడతాను.
ఆ లింక్ లో మీరు లాస్ట్ టైం వినాయకుడి వీడియోలో కూడా మీరు చూసి ఆ అన్న నంబర్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గైస్. సో జస్ట్ హరీ అప్ అండ్ మీకు మంచిగా నచ్చిన కలర్స్ కూడా ఇక్కడ అమ్మవార్లకి వేయించుకోవచ్చు అనమాట. నంబర్ బోల్తో నా 6304076953. ఎస్. సో గైస్ నంబర్ అయితే చూపిస్తారు కదా, మీకు ఈ అమ్మవారిలో ఏదైనా నచ్చితే మాత్రం ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో ఈ అమ్మవారు అయితే జబర్దస్త్ ఉంది కదా, ఇప్పట్లో చూసినట్లయితే ఈ అమ్మవారు అయితే జబర్దస్త్ డెకరేషన్ చేశారు. సింహం ఎంట్రీకర్ అయితే ఓ ఎగ్జామ్ చూడండి, ఒక గద కూడా ఉంది అమ్మవారికి. ఎవరైనా ఎక్కువ కథలు పడితే ఈ గదతో కథ. ఇక్కడైతే మస్తు ఉంది చూపిస్తా. గైస్ మీకు ఇక్కడ ఈ అమ్మవారు అయితే ఇంకా సూపర్ ఉందన్నమాట. రథం పైన 2 సింహాలు తీసుకోబోతున్నాయి చూడండి గైస్. వావ్, ఖాళీ ఆ తాడైతే చెంకిల్ ఒక రథంకి తాడు కట్టినట్టు సూపర్ వస్తుంది. సో భయ్యా आपका నంబర్ బోలో. కిదర్. సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నంబర్ కూడా ఇచ్చి నంబర్ కాయం వేసుకునేది ఇక్కడ ऊपर రైట్. సో పైన అయితే మనకి నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్ కాల్ చేసి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు గైస్. సో గైస్ ఇప్పుడు మీరైతే చూడొచ్చు, అమ్మవారు అయితే ఇక్కడ కిరాక్ ఉన్నారు. సో మీకైతే ఒక రిడిల్ ఉంది. ఇక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయో మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. చూడండి, కేర్ఫుల్ గా చూడండి, కరెక్ట్ గా రిడిల్ కి ఆన్సర్ చేయండి. కమెంట్ లో పెట్టండి గైస్. 2 నిమిషాల్లో నాకు ఆన్సర్ సో నేనైతే ఇప్పుడు వీడియో మొత్తం చూపిస్తాను మళ్ళీ ఒకసారి. చూసారు కదా. సో ఎన్ని సింహాలు ఉన్నాయి మీరు చెప్పాలన్నమాట కమెంట్ బాక్స్ లో. నాతో కూడా కలిపి గైస్ ఇప్పుడైతే నేను చూపించిన కదా ఏవైతే ఇట్లా మనకి పెయింట్ కానీ అమ్మవార్లు ఇక్కడ ఉన్నదో. సో ఇక్కడికి ఈ అన్న నంబర్ అయితే మనకి నా అన్న నంబర్ చెప్తాడు. భయ్యా आपका नंबर बोलो भैया. 6305441538. आपका नाम भी बोल दो. शुभम सिंह कलाकार. సో శివం సింగ్ కళాకార్. సో శివం సింగ్ కళాకార్ దగ్గరికి మనం వచ్చేసినాం అనుకో, మన చాయిస్ మన కలర్ మీకు ఒకవేళ ఇదే అమ్మవారు నచ్చితే కూడా మీరు ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ టైం. ఈ టైంలో మీరు వచ్చేస్తే మాత్రం మీకు సూపర్ మీ చాయిస్ అమ్మవారు అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. ఇక్కడ ఫైట్ ఏం జరుగుతుందంటే పిల్లి ఎవరు పులి ఎవరు అనేసి. పులి నేను, పిల్లి నువ్వు, బామ్మ పులి, నేను సింహం. సో గైస్ మీరే డిసైడ్ చేయండి ఎవరు పులి ఎవరు పిల్లి అనేది. నేనే పులి.
కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఎందుకంటే అంటే బేసికల్ గా మనం చూస్తే మనం పులి. సో గైస్ మేమైతే మీ గురించి ఇంత కష్టపడి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో మీ సపోర్ట్ మా ఛానల్ కి కంపల్సరీ ఉండాలా. సో శివ ఫ్యామిలీ 18 కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ సబ్స్క్రైబ్ కూడా అంటే నేను చూడంగానే సబ్స్క్రైబ్ చేయమని అన్నాను. మీకు కంటెంట్ నచ్చితే మీకు అన్ని నచ్చితే అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఊరికైనా సబ్స్క్రైబ్ చెప్పని నేనైతే అడగను. బట్ నాకు సపోర్ట్ చేయండి గైస్. మీకు నచ్చినదైతే సపోర్ట్ చేయండి 100%. పొద్దున్నే బేవస్గాళ్ళు ఎక్కువ Excuse me? సో గైస్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి మనం ఒక చిన్న పజిల్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే చాలా సిల్లీ పజిల్ ఇది. సో పూరా అరే స్వరూప్ కాదు, సారీ పిల్లి కాదు పులి. ఓకే పులి, సారీ పులి దట్స్ ఫైన్. పులియా బేటా పిల్లియా? పిల్లియా? ఓకే 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 డన్. సో ఏంటంటే పజిల్ ఏంటంటే ఓకే అన్న ఓకే ఓకే చెప్పాను అదే రా పజిల్. ఓకే इतने तेजस्वी लोग हैं हमारे पास. సో కాదు నేను అయితే ఏంటంటే కాకి గాలిలో ఎగురుతుంది రైట్. గుడ్డేసింది గాలిలో గాలి ఏడెగురుతుంది అంటే గాలిలో ఎగురుతుంది. గుడ్డేసింది కింద పడలే. ఎందుకు? ఎందుకంటే కాకి గుడ్డు పడతావు, పడితే నీ మీద పడుతుంది. ఎందుకంటే కాకి డైపర్ వేసుకో కాబట్టి. కింద పడలే, అసలు దాంట్లోకి వెళ్ళి బయటికే గుడ్డు వెళ్ళే. ఎందుకు? కాకి గుడ్డు పెట్టాలి కదా. కాకి గుడ్డు ఎందుకు పెట్టదు రా? గుడ్డు పెట్టేది కాకిలు ఎట్లా పెరుగుతారా? ఆడ కాకి గుడ్డు చెప్పండి ఆన్సర్. అరే ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఆ కాకి డైపర్ వేస్తుంది కాబట్టి. డైపర్ వేసిందా? సో గైస్ ఈ క్వశ్చన్ కి అయితే వీళ్ళకి ఆన్సర్ రాలేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే డైపర్ కాదు, జాకెట్ డ్రైయర్ వేసింది అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఏనుగు ఉంది, ఫుల్ ఆకలితుంది ఏనుగుకి, జబర్దస్త్. ఏనుగు తెలుసు కదా, టన్లు తింటది. సో ముంగట ఫ్రూట్స్ ఉన్నాయి కానీ తింటలే. ఎందుకు? నాన్ వెజిటేరియన్ అనుకుంటా. ఫ్రూట్స్ నాన్ వెజ్? ఏంది నాన్ వెజిటేరియన్ అంటే? ఏందిరా నువ్వు? సరే ఎందుకు తింటే? ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఏదైనా తినేస్తారు కదా. పని లేవు. సో గైస్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే దీనికి ఫ్రూట్స్ ప్లాస్టిక్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు నేను కొన్ని అమ్మవార్లు అయితే చూపిస్తాను అనమాట. అంటే నేనైతే కళ్ళతో చూస్తున్నా, నా కళ్ళు సరిపోలేదు గైస్. అంటే జబర్దస్త్ అనిపించింది. సో మీకు అంటే నేను ఇక్కడ పర్సన్ కూడా ఉన్నాడు, అండ్ నంబర్ కూడా డిస్ప్లే ఉంది అనమాట. ఇది మీరు చూసుకోండి. ఇది మాత్రం మీకు నచ్చితే డెఫినెట్గా వచ్చి తీసుకోండి గైస్. ఇది బెస్ట్ టైం అనమాట. మనకి ఈ టైంలో కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటాయి. సో నాకైతే జబర్దస్త్ అనిపించింది. మీకు కూడా నచ్చితే మాత్రం వచ్చి తీసుకోండి గైస్. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్.
గైస్ ఇప్పుడైతే మేము ఈ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాం అనమాట. మీకు నచ్చిన ఏ అయితే అమ్మవారు ఉంటారో నేను కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు చూపించినా కదా. సో ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసుకొని మీరు రేట్ కానీ ఒకవేళ మీకు నచ్చితే, సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ ఫ్యామిలీ 18. గట్టిగా కొట్టండి గైస్ అండ్ మాకు సపోర్ట్ చేయండి. సో మళ్ళీ ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తున్నా ఏంటంటే మా ప్రతి ఒక్క వీడియోలో ఒక ఫన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ మా వీడియో చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. Support us. నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్. నేను పులి.